ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రోజు అయితే రానే వచ్చిందండి. ఈరోజు ఈవినింగ్ పెళ్లి మాట. ఈరోజు మార్నింగే ఇంట్లో పూజ చేసుకుంటారు. పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఇద్దరు దీపారాజునండి. దీపారాజున అయినాక పెళ్లికాడికి అన్న వచ్చుకుని పెళ్లికి బయలుదేరారనమాట. మా చిన్నమ్మ బట్టలు ఇస్తారు. దేవరాజు కూడా ఫస్ట్ వాళ్ళే కుట్టిస్తున్నారు. పట్టుకుని వచ్చాక కన్మ వాళ్ళందరూ బట్టలు ఇస్తారు. జుట్టా పైన తీయాలి. ఈ అబ్బాయి అండి సినిమా యాక్టర్ అండి. యూట్యూబ్ ఛానల్ వస్తుంది రేపు. సినిమా యాక్టర్ అండి ఈ అబ్బాయి. సినిమాలో ట్రై చేస్తున్నాడు. దుర్గా భవాని ఛానల్. మాకు అందరు భోజనాలు అయిపోయినాక చుట్టాలంటే లాస్ట్కి నేను మిగిలిన లాస్ట్ భోజనం చేస్తున్నాను. దుర్గా భవాని యూట్యూబ్ ఛానల్, దుర్గా లీలాధర్ యూట్యూబ్ ఛానల్, మహేష్ బాబు. పెళ్ళికొడుకు నిన్న నుంచి తెస్తానే ఉన్నాను. చేసారా హీరోయినా విలన్నా అంటే పెళ్ళికి అయితే బయలుదేరిపోయామండి. పెళ్ళి ఫంక్షన్ హాల్లో అన్నమాట. ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. 3 కార్లలో బయలుదేరామండి. మాది 2వ కార్లో ఎక్కాను నేను. మా చిన్నమ్మ అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి మాట. మా మామయ్య కొడుకు అవుతాడు. తన కారులో నేను ఎక్కాను. నా వెనకాల కారులో మా వారు ఉన్నారన్నమాట. ముగ్గురు అలాగే ఎక్కడ ఖాళీ ఉంటే అలా ఎక్కి వచ్చామన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్ 3 కార్లు అయితే బయలుదేరినాయి. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చేసారు. కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసాం. పెళ్లి కొడుకు తిప్పలు చూడండి, మధ్యలో కాలు పట్టుకు లాగేస్తున్నారు.
పెళ్లి మండపం కాడికి రాగానే బామ్మర్దులు అయితే కాలు కడుగుతారన్నమాట. కాలు కడిగేసాక లోపలికి తీసుకుని వెళ్తారు. బెల్లం మొక్క నోట్లో కొట్టుకుంటారు. బామ్మర్దులు కాలు కడిగాక బెల్లం మొక్క నోట్లో పెట్టి కొరికిస్తారన్నమాట. అలా చేస్తున్నారు ఈ మధ్యన. ఇది వరకు లేవు ఇవన్నీ, ఈ మధ్యన పెట్టినట్టున్నారు కొత్తగా. అయ్యాక కారు దిగి పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళాక పెద్దవాళ్ళు ఎవరైనా దిష్టి తీస్తారండి. ఎవరు బియ్యంతో అక్షంతలో దిష్టి తీసి 3 సార్లు తోట పెళ్ళికొడుక్కి ఇద్దరికి కూడా తీస్తారన్నమాట. తీసి కాలు కడిగాక లోపలికి వెళ్ళాలి. వాళ్ళే కడుగుతారు కాళ్ళు, అత్తగారుని. అదే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత చేపిస్తారు దిష్టి తీపించి. ఈ కార్యక్రమం అంతా అయ్యాక లోపలికి వెళ్ళగానే ముందు ప్రదానం చేస్తారండి. ప్రధాన కార్యక్రమం ప్రధానం అంటే పెళ్లి కూతురు తల్లి తండ్రి పెళ్లి కూతురుని కూర్చోబెట్టి చేపిస్తారండి. ప్రధానం బొందని మాకు పసుపు బొందు మెల్ల వేస్తారు. ఆ బొందు మెల్ల వేయగానే సగం పెళ్ళి అయిపోయినట్టే అనేసి అంటారన్నమాట. మాకు పెళ్లికి ముందు ఇలాగే జరుగుతుందండి. పెళ్ళికొడుకు అమ్మ నాన్న అక్షంతలు వేసాక తర్వాత అందరూ పెద్దవాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు జోడాల ప్రకారంగా వెళ్ళి అక్షంతలు వేస్తారండి. కొంచెం హడావిడిగానే ఉంటుంది పెళ్లి వరకు కూడానే. అన్ని టైంకి అవ్వాలంటే కొంచెం స్పీడ్గా చేయాలి కదా. కళ్యాణ మండపం అండి ఇది. పూలతో డెకరేట్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్ తీయటం మర్చిపోయినమాట. ప్రధాన కార్యక్రమం ఇవన్నీ అయ్యాక తీసానండి. ఇప్పుడు నెక్స్ట్ రిసెప్షన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అన్నమాట. పువ్వులతో చాలా బాగుంది. ఈ కళ్యాణ మండపానికి చాలాసార్లు అయితే వచ్చాను నేను. మా వాళ్ళు చాలా కార్యక్రమాలు అయితే ఇక్కడే జరిగినాయి. బాగానే ఉంటుందండి కళ్యాణ మండపం. జరిగినప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి చీర ఇస్తారండి, పట్టు చీర. ఆ పట్టు చీర కట్టుకుని రావాలి. కట్టుకుని వచ్చాక ప్రధానం బొందు అవన్నీ వేస్తారు. బంగారాలు అవన్నీ పెట్టుకుంటారు కదండి. కట్న కానుకలు ఏమన్నా పెట్టుకుని ఉంటే పెట్టుకుంటారు కూడా. ఈ కార్యక్రమంలోనే వేస్తారండి అన్నీని. పట్టు చీర కట్టుకుని వచ్చాక 5 పెద్దవాళ్ళకి తాంబూలాలు ఇస్తారండి. తాంబూలాలు ఇచ్చాక తల్లివాయినం చీర అని ఇవన్నీ ఉంటాయన్నమాట. కొన్ని బయట చెంకప్పి ఇలా తల్లివాయినం చీర కింద అవన్నీ ఇస్తారు. తర్వాత ప్రధానం బొందు మెల్ల వేస్తారన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు అంతా ముందు ప్రధాన కార్యక్రమంలో జరుగుతుందండి. ఒక గంటన్నర, దాదాపు ఒక 2 గంటలైనా పడుతుందండి ప్రధానం చేయడానికి. ప్రధాన కార్యక్రమం అయితే అయిపోయింది. ప్రధానం అవగానే వెంటనే రిసెప్షన్ అన్నమాట. నైట్ ఏమో 12:30కి పెళ్లి ముహూర్తం అండి. ప్రధాన కార్యక్రమం మళ్ళీ మాకు 9 కల్లా అయిపోయింది. 8:30, 9 కల్లా అయిపోయింది. అయినాక వెంటనే రిసెప్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. అందరూ వచ్చి అక్షంతలు వేస్తున్నారు అన్నమాట. ఇద్దరు ముందు ఆ రిసెప్షన్ కన్నా ముందు కొంచెం ఫోటోషూట్ అవన్నీ చేశారు. ఫోటోషూట్ అన్నీ అయినాక రిసెప్షన్ కూడా కూర్చోబెట్టారు అన్నమాట. ఇది అంటే నైటు 12:30 కదా పెళ్లి ముహూర్తం. చాలామంది భోజనాలు చేసి వెళ్ళిపోతారు. అందుకు అక్షింతలు వేస్తారు అన్నట్టు ముందు
ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తారు. మేము కూడా వెళ్ళాము. నేను పెళ్లి కూతురు మా మరదలు అన్నమాట, తనకు సెకండ్ ఇస్తుంటే ఫోటోగ్రాఫర్ అలా పట్టుకుని ఉంచోండి అన్నాడు. తర్వాత పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి వీళ్ళదిని హైదరాబాద్ నుంచి చదివి వచ్చారన్నమాట. ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒక ఫోటో అన్నమాట. అందరూ కలిసేసి వెళ్ళిపోయారు. చాలా అందరూ రిసెప్షన్ అయ్యాక చాలా మంది వెళ్ళిపోయారండి. ఓన్లీ పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు వాళ్ళు మేమే మిగిలామన్నమాట లాస్ట్కి. అందరూ చెప్పేసి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయే వాళ్ళు అందరికీ పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కదండి, పెట్టేస్తుంది మా చిన్నమ్మ అందరికీ బ్లౌజ్ పీసులు కుంకుమ బొట్టు పెట్టేసి బ్లౌజ్ పీసులు ఇచ్చేస్తుంది. చాలామందికి ఇంటికి రారు కదా అలాంటి వాళ్ళకి. ప్రధానం అవగానే కాలగోలు కార్యక్రమం ఉంటుందండి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. నేను లేని ఆ టైంని ఇంటికి వెళ్ళాను అనమాట. తర్వాత పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అత్తగారు మామగారు కడుగుతున్నారండి. పాలు నీళ్ళతో కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెడతారు అన్నమాట. అదే పారాని పెడతారు, పసుపు రాసి పారాని పెడతారు కుంకుమతోటి. అత్తగారు మామగారు కూడా బట్టలు ఇస్తున్నారండి. అవి కట్టుకుని రావాలన్నమాట. పెళ్లి కూతురికి కూడా ఇస్తారు, మధుపరకాలు అంటారండి, వైట్ బట్టలు. అవి కట్టుకుని వచ్చాక మళ్ళీ నెక్స్ట్ బట్టలు కట్టుకుని రావాలన్నమాట. బట్టలు కట్టుకుని వచ్చాక జీలకర్ర బెల్లం పెడతారు. ఆ ఫోటోగ్రాఫర్లతో యుద్ధమేనండి నాకు. ఈ వీడియో తీసినంత సేపు ఎటు నుంచి ఉంటే అడ్డు అంటున్నారు. అంగో చెప్తున్నాడు సైకిల్ చేసి పక్కకు నుంచోమని. అదిని ఎటు నుంచి అడ్డనే అంటున్నాడు అనమాట. ఆ అబ్బాయికి ఇచ్చేసారు కదా, ఇప్పుడు అమ్మాయికి ఇస్తున్నారండి బట్టలు. ఆ అమ్మాయి తల్లే ఇస్తుంది అనమాట. అవి కట్టుకుని రావాలి. ఇప్పుడు మధ్యలో కొంచెం గ్యాప్ దొరికిందన్నమాట. ఎవరేం చేస్తున్నారు అనేది. మధుపార్క మధ్యలో గొడ్డ అడ్డు పెడతారు కదండి ముహూర్తం టైం వరకుని, అది అయితే పెట్టేశారు. జనం చూడండి అందరూ. నేను ఇద్దరు మత్తులో ఉన్నారన్నమాట. హుషారు లేదు ఎవరిలో కూడా, అలా కూర్చుని ఉన్నారు. మేమందరం ఇక స్టేజ్ మీద పెళ్ళికొడుకు దగ్గర కూర్చున్నాం. కింద కొంతమంది కూర్చున్నారు, బయట పక్కన రూమ్ అన్నమాట. అటు ఇటు తిరగటం. మా తమ్ముడు నేను ఫోటో తీస్తున్నానేమో అనుకున్న, లావణ్య సరిగ్గా నుంచోమంటున్నాడు. ఫోటో కాదురా వీడియో అన్నాను. వీడియో అయ్యాక ఫోటో తీస్తానని చెప్పానమాట. మొత్తం అంతా వీడియో కవర్ చేశాను. చూసారా ఎవరి సందర్భంలో వాళ్ళు ఉన్నారన్నమాట. ఎవరితో అలా నైట్ 12:30కి ముహూర్తం కదా, అందరికీ నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. బాగా నిద్రమత్తులో ఉన్నారండి. కొంచెంసేపటికి ముహూర్తం టైం అయ్యాక ఎవరో కూడా లేరు, మేమే మిగిలాం. మగవాళ్ళందరూ డ్రెస్ చూస్తే మీకు ఏమన్నా అర్థమైందా లేదా నాకు కామెంట్లో చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే పైన పైజామా ఒకటే వేసుకున్నారన్నమాట, కుర్తీ. అది అంటే ఒక కోడ్ అన్నమాట. పెళ్ళికి అందరూ ఒకటే వేసుకోవాలనేసి మగవాళ్ళందరూ ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి. బ్యాండ్ మేళం బ్యాచ్ లాగా మొత్తం అందరూ ఒకటే వేసుకున్నారన్నమాట మగవాళ్ళందరూ. ఆ వీడియో కూడా వస్తుంది. నువ్వు అన్నది తీస్తున్నాను, వీడియో తీసి నేనే, అందుకే వీడియోలు తక్కువగా పడతాను. ఓకేనా? వీడియో మటుకు నాది. నువ్వు చూడు. కళ్యాణ మండపం అంతా కొంచెం ఖాళీగా ఉందన్నమాట. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బట్టలు మార్చుకు రాటాక వెళ్ళారు. వాళ్ళు వచ్చిన దాకా కొంచెం సైలెంట్గా ఉంటుంది అన్నమాట.
కార్యక్రమం అయితే అయింది. నెక్స్ట్ ముహూర్త టైం అవుతుందండి. జీలకర్ర బెల్లం పెట్టుకొని రెడీగా ఉన్నారన్నమాట. ముహూర్త టైంకి కరెక్ట్గా పెట్టడం, నెత్తి మీద కరెక్ట్గా పెట్టుకోవాలి, టైంకే పెట్టాలన్నమాట. జీలకర్ర బెల్లం పెడితే పెళ్ళి అయిపోయినట్టే. జీలకర్ర బెల్లం పెట్టడం అయితే అయిందండి. నెక్స్ట్ తాళి కట్టడం అన్నమాట. ఇంకా తర్వాత తలంబరాలు. పెళ్ళి అయితే చాలా ఫాస్ట్గా చేసేసాడు పంతులు అయితే. హడావిడి మామూలుగా లేదు పంతులు గారు హడావిడి. తాళి కట్టడం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ తలంబరాల కార్యక్రమం. ఇద్దరిని పక్కన కూర్చోబెట్టారు. ఈ వీడియోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు కదా, వీళ్ళైతే మామూలుగా లేదన్నమాట. ఫోటోలు తీస్తున్నారు. ఒకళ్ళు తలంబరాల కన్నా ముందు కొంచెం చిన్న పూజ లాంటిది అయి చేపిస్తారండి. పూజ అయినాక తర్వాత తలంబరాల కార్యక్రమం ఉంటుందన్నమాట. ఇంకో పళ్ళల్లో బియ్యం పోసి, మాకు బియ్యమే తలంబరాలు వేస్తారు. అక్షంతలు అవి కాదన్నమాట, పసుపు బియ్యం కాదు, మామూలు తెల్ల బియ్యమే అక్షంతలు ఇలా తలంబరాల కింద వేస్తారండి. కొబ్బరి చెప్పల్లో వేసి ఇద్దరిని పక్కన కూర్చోబెట్టారు కదా, ఆ పూజ అయిపోయాక ఎదురు బదురు కూర్చోబెడతారు. తర్వాత ఈ తలంబరాల కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఫోటోగ్రాఫర్లు ఆవిడైతే మామూలుగా లేదండి. ఎటు తట్టే వచ్చేస్తున్నారు, ఎటు తీయనివ్వట్లేదు నన్ను. నేను వాళ్ళకి అడ్డు వెళ్ళటం, వాళ్ళు నాకు అడ్డు రావటం అలాగే అయిపోయింది అన్నమాట ఈ పెళ్లి కార్యక్రమం అంతా.
చూసారు అవన్నీ ప్లాస్టిక్ లాగే సాగుతున్నాయన్నమాట. మొత్తం అన్నీ పెట్టేసుకున్న చేతులని వదలనే లేదు. లాస్ట్లో ముత్యాలు వేస్తున్నారు తలంబ్రాల కింద. ముత్యాలు తలంబ్రాలు లాస్ట్లోనే ఇంకా పూలు ఇవన్నీ అయిపోయినాయి. ఈ తలంబ్రాలు వేస్తే ఇక్కడతో తలంబ్రాల తంతు అయితే కంప్లీట్ అవుతుందండి. తర్వాత అరుంధతిని చూడటానికి వెళ్తారన్నమాట. నేను ఆ వీడియో అది తీయలేదు, అరుంధతిని చూసిన వీడియో అది. లైట్ వెలుగు అంగది మహేష్ కూడా వస్తున్నాడు మరి పక్కన. పర్లేదా? రాజేష్ కూడా యాడ్ చేయండి మరి అయితే. వచ్చి నెక్స్ట్ ఏంటది? వీళ్ళ డ్రెస్ కోడ్ అయితే భలే ఉందబ్బా, బాగుంది కదా. మంచి కలర్, పర్పుల్ కలర్ చాలా బాగుందండి. లైటింగ్ మామూలు ఒరిజినల్గా చూసి కన్నా వీడియోలో అయితే చాలా బాగా పడింది బ్రైట్గాని. పెళ్తంతా అయిపోయింది. అరుంధతిని కూడా చూసి వచ్చేసారు. మొత్తం వీళ్ళందరూ ఫోటో తీసుకుంటున్నారు అన్నమాట. లాస్ట్లో చూడండి. ఓకే రెడీ.